వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్. ప్రముఖ ఛానల్ అధినేత మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడడంపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా ముస్తాబాద్లోని ఛానల్ కార్యాలయం ముట్టడిలో పాల్గొన్న వెల్లంపల్లి ఛానల్ అధినేత తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా గౌరవం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. రాధాకృష్ణ అంటే ఏబిఎన్ ఛానల్లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని చెప్పని అతని యొక్క హార్ట్ లో మాట్లాడి కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు. అందరికీ కూడా తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల యొక్క ఫ్యామిలీస్ గురించి చాలా మహిళల్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడిన రాధాకృష్ణ మొట్టమొదటిగా క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా. ఈ రాష్ట్రంలో, భారతదేశంలో మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నా అని చెప్పని చెప్పుకోవడమే తప్ప మహిళలకి అవమానపరుస్తున్న ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ ఏం చేస్తున్నారు? రాధాకృష్ణ మాటలకి ఏం సమాధానం చెప్తారు? సిగ్గు లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులు అందరూ కలిసి మళ్ళీ రాధాకృష్ణకి మద్దతు పలుకుతారా? సిగ్గుందా మీకేమైనా? పవన్ కళ్యాణ్ అయితే కనుక గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక మాట్లాడితే బ్యాన్ ఏపీఎన్ అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వేరే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఏపీఎన్ ప్రోత్సహిస్తున్నారు. ఇదేనా మీ పద్ధతి? అంటే మహిళలందరికీ ఒకలాగా చూస్తున్న పరిస్థితి కాదు. అసలు మీరు నాయకులుగా పనికొస్తారా? నంద్యాల జిల్లా గోస్పాడు మండలం పసురుపాడు సచివాలయంలో కలెక్టర్ రాజకుమారి గణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి మద్యం సేవించి విధులకు హాజరు కావడంతో కలెక్టర్ ఆయనకు బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించి తక్షణమే సస్పెండ్ చేశారు. ఆన్లైన్ హాజరు నమోదు చేయమని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు స్వర్ణగ్రామ కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎంపీడీఓపై చర్యలకు ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా పొంగునూరులో బీసీల హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ నిరసన గళం విప్పింది. ఈ నెల 11న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టనున్న బీసీ ధర్మదీక్షకు మద్దతుగా పొంగునూరులోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రిలే నిరాదీక్షలు చేపట్టారు. బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని, 44% రిజర్వేషన్లతో పాటు సమగ్ర కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. స్పందించాలి బీసీవై పార్టీ డిమాండ్లను, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బీసీవై పార్టీ డిమాండ్లను, ఐక్యత, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం, బీసీవై పార్టీ డిమాండ్లను. ఈరోజు పొంగునూరు పట్టణం నడిబొడ్డున బీసీవై పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వానికి 5 డిమాండ్లు చేయడం జరిగింది. ఈ 5 డిమాండ్లు ఫిబ్రవరి 22వ తారీఖున విజయవాడ నడిబొడ్డున బీసీ సింహగర్జన ఏర్పాటు చేసి అందులో ఈ 5 డిమాండ్లని ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉందో అదే విధంగా అమరావతిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి, అదే విధంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు ఏర్పాటు చేయాలి, అదే విధంగా ఏదైతే కులగణన ఉందో ఆ కులగణన ఏర్పాటు చేయాలి, అదే విధంగా ఏవైతే 44% బీసీలకి చట్టసభల్లో అదే విధంగా ఉద్యోగాల్లో ఏర్పాటు చేయాలని ఈ 5 డిమాండ్లతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు 10% ఉంది. 80 సంవత్సరాలుగా బడుగు బలహీన మైనార్టీ ఎస్సీ ఎస్టీల రక్తాన్ని తాగి అభివృద్ధి చెందిన మీ పతనం ఖాయం. బీసీల అభ్యుదయకి, బీసీలను వెలుగుబాటులో నడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఈ 5 డిమాండ్ల కోసం 31వ తేదీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మేము కలెక్టర్లకి మా యొక్క డిమాండ్ను తెలియజేసి ప్రభుత్వానికి విన్నవించమని ఆదేశించడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా 11వ తేదీ, ఈ నెల 11వ తేదీ మా అధినాయకుడు జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంకల్పించి కూనుకోవడం జరిగింది. మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఆయనతో పాటు మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొంటాం. మా బీసీల యొక్క
డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము ఈ పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. అదేవిధంగా బానిసత్వానికి స్వస్తి పలికి అధికారాలు చేతిలో పట్టుకొని పదవులు తీసుకొని ఎలాంటి అభివృద్ధి లేనటువంటి ఎలాంటి అధికారము లేనటువంటి బీసీ నాయకులు చాలా పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి ఆలోచించి మీరు కప్పుకున్నటువంటి మీ కండువాలను తీసి పక్కన పెట్టి స్వచ్ఛందంగా వచ్చి రండి, బీసీల కోసం పనిచేద్దాం, బీసీలతో కలిసి ఐకమత్యంగా ఉందాం, బీసీలతో రాజ్యాధికారాన్ని సాధిద్దామని మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. 10% ఉంది, 80 సంవత్సరాలుగా బడుగు బలహీన కర్నూలు జిల్లా ఆలూరులో ప్రముఖ ఛానల్ అధినేత చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే విరూపాక్ష ఆధ్వర్యంలో ఛానల్ పత్రికలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతానికి జగన్ పెట్టిన పేరును జీర్ణించుకోలేక ఎల్లో మీడియా మహిళలను కించపరిచేలా వ్యవహరించడం దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. అమరావతి కేవలం ఒక కులానికే పరిమితమైందని, రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఛానల్ అధినేత సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారని విరూపాక్షి ధ్వజమెత్తారు. క్షమాపణ చెప్పాలి మహిళలకు వెంటనే, క్షమాపణ చెప్పాలి మహిళలకు వెంటనే, చెప్పాలి మహిళలకు వెంటనే. ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, ఏబిఎన్ వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, ఏబిఎన్ వ్యాఖ్యలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు. సమాజము ఎక్కడ పోతుందా అనే విధంగా ఈరోజు మనము చూస్తున్నాము. ఎందుకంటే రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఆడవాళ్ళను కానీ వైసీపీ వాళ్ళు ఆడవాళ్ళందరినీ ఆయన బుద్ధి ఉందో జ్ఞానం ఉందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మావిగా అని పేరని పెట్టినాడు. ఎందుకంటే మచిలీపట్నం నుంచి 2 అక్షరాలు, విజయవాడ నుంచి 2 అక్షరాలు, గుంటూరు నుంచి 2 అక్షరాలు తీసుకుంటే దాదాపుగా, ఎందుకంటే అన్ని పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అదేవిధంగా పోర్టులు ఉన్నాయి, అదేవిధంగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టే పని లేదు. దాన్ని తీసుకుంటే బాగుంటుందనే విధంగా ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి దోచుకునేది అవసరం లేదు. ఆయన ఏదన్నా వాస్తవాలే మాట్లాడతాడు, ఏదన్నా మన ప్రజల కోసం మంచి చేయాలనేది మాట్లాడతాడు. ఆయన సమాజము ఎక్కడ పోతుందా అనే విధంగా అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్సలు చేయించుకున్న 36 మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. పేద ప్రజలు ఆరోగ్య సంక్షోభంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆపద కాలంలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో మందికి ఆపదలో ఆదుకుంటున్న ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి. చంద్రబాబు నాయుడు గారు చాలా ఉదారంగా పేదలకు ఈ సహాయం అందజేస్తూ ఉన్నారు. అత్యవసర చికిత్సలు చేయించుకొని అప్పులు చేసిన ఎన్నో పేద కుటుంబాలు గొప్ప ఊరట పొందుతూ ఉన్నాయి. ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే ఈరోజు 36 మందికి దాదాపు 10 లక్షలు, అంటే 9,91,000 పైచిలుకు డబ్బుల్ని అందజేయడం జరిగింది చెక్కుల రూపంలో. ఇప్పటిదాకా 335 మందికి 2,33,23,392 రూపాయల సహాయాన్ని అందజేశాం. అంటే 2 సంవత్సరాలు తిరక్క ముందే 2,33,00,000 రూపాయలు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఈరోజు చూసాం, 3 పిల్లలు కడుపు నొప్పితో బాధపడి ఆసుపత్రిలో చేరితే వాళ్ళకి అయ్యే ఖర్చులో ఎంతో కొంత సహాయం మనం చేస్తూ ఉన్నాం. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరు ఆపదలో ఉన్న ఆసుపత్రులకు వెళ్ళి కార్పొరేట్ వైద్యం పొందిన అట్లాంటి వాళ్లకు అయిన ఖర్చుల్లో కొంత మొత్తము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేస్తూ ఉన్నాం. ఎంతో మందికి ఆపదలో ఆదుకుంటున్న ఆపన్న హస్తం. కర్నూలు జిల్లా పెదపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి తలంబ్రాల కోసం వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు శివలక్ష్మితో పాటు ఇరు వాహనాల్లోని మొత్తం 10 మందికి గాయాలయ్యాయి. రేపు పెళ్లి జరగాల్సి ఉండగా ఈ ప్రమాదం జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
నాగులాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల కొండపై భక్తులు ప్రయాణిస్తున్న వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్లోని ఆక్టోపస్ సర్కిల్ వద్ద 2 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు కార్లలోని భక్తులకు ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అతివేగమా లేదా మరేదైనా కారణం అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. తాళ్లపల్లి సమీపంలో తన చిన్నారి కూతుర్ని నడుముకు కట్టుకుని ఓ తల్లి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో విజయపురి సౌత్ పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టగా తల్లి కూతురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల ఆర్థిక ఇబ్బందుల అనే కోణంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అమరవీరులు భగత్ సింగ్, ఉట్టకేశ్వర్ దత్ 1929 ఏప్రిల్ 8న పార్లమెంట్లో పొగబాంబులు విసిరి నిరసన తెలిపిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి అణచివేత ధోరణిని ప్రస్తుత ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయని, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని వారు హెచ్చరించారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నాలుగు లేబర్ కోడులు రద్దయ్యే వరకు భగత్ సింగ్ ఆశయాలను పట్టుకేసు దత్ ఆశయాలను 97 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ సెంట్రల్ అసెంబ్లీలో ఆ యాక్ట్ని ప్రవేశపెట్టుతున్నటువంటి సందర్భంగా అది భారతదేశ ప్రజలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి యాక్ట్. భారతదేశ కార్మిక వర్గం హక్కులను కాలరాసే ట్రేడ్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్కి వ్యతిరేకంగా కామ్రేడ్ భగత్ సింగ్, బట్టుకేశ్వర్ దత్తు ఆనాడు సెంట్రల్ అసెంబ్లీలో పొగబాంబులతో నిరసన కార్యక్రమం తెలియజేశారు. అత్యంత ప్రజాస్వామికంగా భారతదేశ హక్కులను, కార్మిక వర్గ హక్కులను కాలరాసే ఆ ట్రేడ్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి, ఓ బ్రిటిష్ ప్రభుత్వమా అని నిరసన తెలియజేసినటువంటి వారు ఈనాటికి 97 సంవత్సరాలు అయ్యింది. ఆనాడు బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి విప్లవ యోధులు, వారికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ తరపున ఘనమైన నివాళులర్పిస్తున్నాం. వారి స్ఫూర్తితో భారతదేశ ప్రధాని మోడీ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడులను భగత్ సింగ్, బట్టుకేశ్వర్ దత్ వారి స్ఫూర్తితో ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం కూడా చేయవలసినటువంటి బాధ్యత భారతదేశ కార్మిక వర్గం మీద ఉంది. ఓ మోడీ షా, ఖబర్దార్, కార్మిక వర్గ హక్కులు కాలరాస్తే 4 లేబర్ కోడులు రద్దు చేయకపోతే మా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని మోడీ సర్కార్కి హెచ్చరిస్తున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని భగత్ సింగ్, బట్టుకేశ్వర్ దత్తులు ఏదైతే సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరి నిరసన తెలియజేశారో వారి పోరాట స్ఫూర్తితో 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఆ విప్లవ వీరుల బాటలో
కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రతిజ్ఞ దినం నిర్వహిస్తూ ఉన్నాం. 90 నంద్యాల జిల్లా క్రాంతినగర్లోని వెంకటేశ్వర విద్యామందిర్ స్కూల్ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. 4వ తరగతి చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడటంపై ఎఫ్ఎస్ఐ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు మౌనం వెనుక ఆంతరం ఏమిటని నేతలు ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు. స్కూల్ గుర్తింపును రద్దు చేయడంతో పాటు యజమాని వెంకటరాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాఠశాల ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. డీఈఓ స్పందించుకుంటే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆడుతున్న వెంకటరమణ గారిని వెంటనే చేయాలి, వెంకటరాముడు గారిని వెంటనే విద్యార్థి జీవితాలతో చెలగాటమాడుతున్న వెంకటరాముడు గారిని వెంటనే రద్దు చేయాలి, వెంకటేశ్వర విద్యా మందిరాన్ని వెంటనే రద్దు చేయాలి, వెంకటేశ్వర విద్యా మందిరాన్ని వెంటనే రద్దు చేయాలి, వెంకటేశ్వర విద్యా మందిరాన్ని వెంటనే పసికందుతో చెలగాటమాడుతున్న వెంకటరాముడు వెంటనే జీవితాలతో చెలగాటమాడుతున్న వెంకటరాముడు గారిని వెంటనే రద్దు చేయాలి, వెంకటేశ్వర విద్యా మందిరాన్ని వెంటనే రద్దు చేయాలి, వెంకటేశ్వర విద్యా మందిరాన్ని వెంటనే చేయాలి, వెంకటేశ్వర విద్యా మందిరాన్ని వెంటనే. ఒక పసికందుపై చేసినటువంటి అత్యాచారము, దానికి బాధ్యతగా ఈ స్కూల్ యొక్క యజమాని వెంకటరాముడు గారు ఎందుకు ఇంతవరకు మాట తప్పి వాళ్ళపై చర్య తీసుకోలేదు. డిఈఓ గారు కానీ, డిప్యూటీ డిఈఓ గారు కానీ, విద్యాశాఖ మంత్రులు కానీ. అయితే అతి విచిత్రమైనది ఏంటంటే పోలీస్ యంత్రాంగం లోపలికి వచ్చి కూడా విచారణ చేపడుతున్నామని చెప్పేసి దీన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో రాష్ట్రాలలో జరుగుతుంటే మనం చూసేవాళ్ళము, అక్కడ ఒక పాపకి ఇట్లా జరిగింది, ఒక పసికందు ఇట్లా చేశారని. కాదే అతి విచిత్రమైన మన రాష్ట్రంలో, మన నంద్యాల జిల్లాలో ఇక్కడ కలెక్టర్కు ఆఫీస్కు దగ్గరలో, ఎస్పీ ఆఫీస్కు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర విద్యా మందిరంలో ఈరోజు ఒక పసికందును అపాసపాలు చేసినటువంటి ఈ వెంకటేశ్వర విద్యా మందిరంలో స్కూల్ యొక్క యజమాని వెంకటరాముడు ఎంత దారుణంగా ప్రవర్తించాడో ఈరోజు మనం అందరం కళ్ళ కట్టిన చూస్తున్నాం. సోషల్ మీడియాలో, పేపర్లో లేచి కూడా ఫుల్గా వస్తున్న తరుణంలో ఇంతవరకు డిఈఓ కానీ, ఎంఈఓలు కానీ, డిప్యూటీ డిఓ కానీ ఎవరు కూడా నిమ్మకు నీరెక్కేట్టుగా ప్రవర్తించడము చాలా బాధాకర విషయం. మీ చేతికి ఏమైనా డబ్బులు ముడుతున్నాయా? మీరు డబ్బులకు అయితే చిన్నపిల్లల జీవితాలతో చెలగాటమటువంటి విద్యా సంస్థల వైపు మీరు ఎందుకు చూడడం లేదు? కాబట్టి తక్షణమే వెంకటరాముడును వెనకమడితే కేసు నమోదు చేసి అతనిపైన పోక్సో చట్టాలు పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి ఈ స్కూల్ రద్దు చేయాలి. రద్దు చేసి మరొక విద్యా సంస్థల్లో ఇలాంటి పాపాలు జరగకుండా ఉండాలంటే వీటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్లో విద్యామందిర్ స్కూల్లో కనీసం చెప్పడానికి కూడా సిగ్గుచేట అయ్యే విషయం జరిగింది. కానీ ఇంత జరుగుతున్నా కానీ ఒక అమ్మాయి పైన 3 స్కూల్ అబ్బాయిలు, అదే స్కూల్ అబ్బాయిలు అత్యాచారం దిగబడితే దీని గురించి ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి విచారణ చేసిపోయారంటున్నారు. కానీ ఏ విధంగా విచారణ చేసినారు? ఆ విచారణ మీకు ఏం తెలిగింది? ఈరోజు వెంకటేశ్వర విద్యామందిర్ ఇచ్చినటువంటి ముడుపులకు కకృతి పడి ఈరోజు ఎంఈఓ కానీ, డిప్యూటీ డిఓ కానీ, డిఈఓ కానీ ఇంతవరకు ఈ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు. అంటే రేపు పొద్దున మీ పిల్లలకు కూడా ఇలానే జరిగితే మీరు ఏం స్పందించకుండా ఉంటారా? ఒక పసికందుపై నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతికి ప్రజా ఆమోదం లేదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. కేవలం పార్లమెంటు చట్టం చేసినంత మాత్రాన రాజధాని అయిపోదని, గతంలో దుగరాజపట్నం పోర్టుకు కూడా చట్టం చేసిన ఏమైందని ప్రశ్నించారు. తిరుపతి రాజధాని కావాలని అదే బ్రహ్మం గారి కాలజ్ఞానంలోనూ ఉందని గుర్తు చేశారు. నువ్వు అమరావతిలో చట్టం చేశానండి సభ, అబ్బా ఏమి స్పీచ్లు కొడుతుండవా? నీ స్పీచ్లు వింటా ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. స్పీచ్లతో కాదయ్యా, ప్రజల హృదయాల్లో మార్పు రావాలి, ప్రజల్లో స్పందన రావాలి. రాయలసీమలో ఎవ్వరు హ్యాపీగా లేరు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు హ్యాపీగా లేరు, ఆయన ఒక్కడే హ్యాపీగా ఉన్నాడు. 1,00,000 ఎకరాల భూములు ఎందుకయ్యా? కామ్రేడ్ రాఘవులు చెప్పాడు 1000 ఎకరాలు చాలయా అని. మరి ఈరోజు 1,00,000 ఎకరాలు రైతులు భూములు తీసుకున్నావు ఎందుకు? 1000 ఎకరాలు చాలు. మద్రాసులోను, బెంగళూరులోను అందరూ కట్టుకున్నారు, త్రివేంద్రంలో కట్టారు. నీ ఇష్టం అంతా. 1000 ఎకరాలు బదులు 1,00,000 ఎకరాలు తీసుకున్నావు. నేను అప్పులు అక్కడ ఇక్కడ తెచ్చి 2,00,000 కోట్లు దానిపైన ఖర్చు పెడతానంటున్నావు. న్యాయమా?
ఒక కడపలో ఒక గౌరవ ఎమ్మెల్యే వెళ్ళి 2 సంవత్సరాలుగా అడుగుతా ఉంది, అయ్యా నేను రోడ్లు రిపేర్ చేసుకుంటాను, కోడూరు కడప టౌన్లో 1 కోటి రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 2 లక్షలు కట్టిపెడతాను నా ఇష్టం అంటున్నాడు. పెట్టయ్యా, నేనేం కాదన్నాం, మేమెంత నిమిత్త మాత్రం. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, నాకు సెయింట్ల పైన నమ్మకం లేదు. అయినా కూడా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఆయన 300 సంవత్సరాల నాటి చెప్పాడు. ఏమని? మరి ఆయన తాళపత్రాల్లో తిరుపతి రాజధాని నగరం అవుతుందని. చూద్దాం, నేనేం తొందరపడటం లేదు. అందుకే మన్మోహన్ సింగ్ గారికి జాబ్ రాశాను, ఆయన ప్రతిని కూడా మీకు వదిలిపెట్టాను. చంద్రబాబు నాయుడు చేతిలో ఈరోజు అసెంబ్లీ ఉంది. మరి ఆయన చెప్తున్నాడు 49 పార్టీలు నాకు సమర్థించినాయని. 50 పార్టీలు కూడా సమర్థిస్తాయి, ఏముంది అక్కడ? దుగరాజపట్టణ ఓడరేవును కూడా సమర్థించారు అన్ని పార్టీలు. పార్లమెంటు ఎందుకు ఆపావు? జాబ్ ఎందుకు రాసావయా ఓ గౌరవ ముఖ్యమంత్రి? వైసీపీ మహిళా నాయకురాళ్లపై ప్రముఖ ఛానల్ అధినేత చేసిన వ్యాఖ్యలు బాపట్ల జిల్లాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అద్దంకి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి నేతృత్వంలో ఏబిఎన్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఛానల్ అధినేత వ్యాఖ్యలు అత్యంత నికృష్టంగా ఉన్నాయని అశోక్ కుమార్ అన్నారు. మహిళలను కించపరచడంపై కూటమి నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గతంలో తమ ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడితే గగ్గోలు పెట్టిన వారు నేడు వైసీపీ మహిళలను అవమానిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మహిళలపై కించ వ్యాఖ్యలు ఖండించాలి. చెల్లికి తేడా తెలియని ఒక అటు ఇటు కాని వాడి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవటం చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటున్నానంటే తల్లిని ఎలా చూడాలో తెలియదు, భార్యని ఎలా ప్రేమించాలో తెలియదు, చెల్లిని ఎలా గౌరవించాలో తెలియని వేస్ట్ ఫెలోస్ అందరూ ఇక్కడ తగలడి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటటువంటి నాయకుల్ని తప్పుడు మాటలతో ఈ విధంగా అగౌరవపరచడం ఎంతవరకు సమంజసం? ఏదైతే మీరు అమరావతి పేర లక్షల కోట్ల రూపాయల అవినీతిని చేస్తున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినందుకు, దానికి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నందుకు, ప్రజల్ని డైవర్ట్ చేయటానికి ఇంట్లో ఆడవాళ్ళని అగౌరవపరచడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే మీ ఇంట్లోని ఆడవాళ్ల మీద ఒక నోరు జారినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నాకు తెలుసు. ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ రోజు చూడకపోయి ఉండొచ్చు, కానీ ఆ స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చి అన్న అతన్ని ఏం చేశారో కూడా నేను ప్రత్యక్షంగా దగ్గరుండి చూసిన వాడిని. ఆ రోజు నా భార్యనన్నారు, నా తల్లినన్నారు అని గగ్గోలు పెట్టారు కదా. మీ తల్లి మీ భార్యే ఆడవాళ్ళ, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులని ఈ వంతున ఆడవాళ్ళని కించపరుస్తూ మీరు మాట్లాడుతున్నారే. ఆడబిడ్డలకు ఏదన్నా అన్యాయం జరిగితే నేనున్నాను, ముందుకి వచ్చి అరగంటలో వాళ్ళు అంతు చూస్తాను అన్నటువంటి సనాతని ఎక్కడ? భార్యాభర్తల సంబంధం గురించి అవగాహన ఉన్నాడు, గౌరవం ఉన్నాడు. ఎవరైనా సరే ఇలాంటి కూతలు కూస్తే వాళ్ళని ఖండించాల్సింది పోయి సపోర్ట్ చేస్తున్నారంటే ఎటు దారి తీస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. చెల్లికి తేడా తెలియని ఒక అటు ఇటు కాని వాడి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవటం చాలా సిగ్గుగా ఉంది. టీడీపీ నేతలు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో జగన్ పాలన, ప్రస్తుత రాజకీయ వైఖరిపై నిప్పులు చెరిగారు. మావిగన్ అంటూ జగన్ కొత్త నినాదంతో రాష్ట్రాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ను మొక్కులు చేసి రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం జరుగుతుందని తీవ్రంగా మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల నమ్మకాన్ని మమ్ము చేశారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఇప్పుడు మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఛానల్లో ఏం చూపించారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే దాన్ని మీరు నమ్ముతున్నారు, దాన్నే ఓకే అంటున్నారు అని. ఇంకా మరి ఏం దాని గురించి ఏం తప్పుగా కూడా మాట్లాడలే.
మీరు దాని గురించి అంత రాద్ధాంతం చేసి ఆఫీసుల దగ్గరకు పోయి దాడులు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిసారి అంటావు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండారా, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండారా అని. మీ ఇంట్లో కూతురు ఉంది, కొడుకున్నాడు, మీ భర్త ఆడున్నాడో తెలియదు. ఏం మాట్లాడతావు నిన్న నువ్వు? నువ్వు ఒక్కసారి రోజా గారు నువ్వేం మాట్లాడతావో ఈను. అన్న అంటే ఏంది తెలుసా? ఆ అంటే అమ్మ, నా అంటే నాయన కలిపే అన్న అంటారు. అలాంటి చెల్లిని ఒకడక్కడ బయట దేశాల నుంచి ఒకడు ఈ చెప్పుకోదగ్గ చెప్పలేని మాటలతో మాట్లాడితే నోరు మూసుకొని కూర్చొని ఉన్నాడు ఈ రోజా, జగన్మోహన్ రెడ్డి. వాడొక లోఫర్ నా కొడుకున్నాడు వెంకటరెడ్డి అనేవాడు. వీళ్ళకంతా చెవులు వినపడవా? రాజశేఖర రెడ్డికే పుట్టిందా శర్మిల అన్నప్పుడు ఈ రోజాకి నోట్లో చెవులు ఏం పెట్టుకోవాలని అడుగుతా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి సమూహమైనటువంటి జోగి రమేష్ కానీ వీళ్ళందరూ కూడా నోటికి వచ్చిందల్లా మాట్లాడితే రాజకీయం కాదు, ప్రజలను మెప్పు పొందే విధంగా, ప్రజలు మిమ్మల్ని హర్షించే విధంగా నడుచుకోవాలని తెలియజేస్తూ, మూర్ఖత్వంగా అతి కిరాతంగా నడుచుకుంటే రాజకీయం కాదు, మీకు చెల్లు కాలం దగ్గర పడిందని కూడా తెలియజేస్తూ జై హింద్, జై తెలుగుదేశం. ఈ రోజు రాష్ట్రంలో అల్లర్లు చేపించాలని, శాంతి భద్రతలలో విఘాతం కల్పించాలని మీరు చేస్తున్న ఈ దాడి ప్రజలకు తెలియదా? ఒక ధర్మం, చట్టం, న్యాయం అనేది ఉంటుంది. దాంట్లో ఒక భాగంగానే పత్రికా స్వేచ్ఛ. ఏ పేదవాడికైనా ఏ ధనికుడికైనా ఒక అండు ఉండాలంటే ఈ పత్రికా స్వేచ్ఛ ఉంటే మా వెనకాల ధైర్యంగా ఇది ఉందనేసి అలాంటి దేవాలయం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఛానల్లో రైట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.